కేజీ చికెన్ ఆర్డర్ చేశాము. చికెన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పీసెస్ కూడా 2 లెగ్ పీసెస్ వేశారు. చాలా మంచిగా కట్ చేసి ఇచ్చారు పీసెస్. ఇప్పుడు ఈ చికెన్తో ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వంట చేయడం రాని వాళ్ళు, లేకపోతే ఇప్పుడిప్పుడే వంట చేయడం నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా వండగలుగుతారండి చికెన్ కర్రీని. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. చికెన్ ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. ఈ కేజీ చికెన్ కూడా ఇప్పుడు వండట్లేదండి, కొన్ని పీసెస్ తీసి ఫ్రై చేయడానికని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగతా చికెన్తో గారెల్లోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక చికెన్ ఉడకపెట్టాం కదా, ఆ పాత్రలోనే ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గాలి. ఈ చికెన్ కర్రీలోకి మసాలా చేసుకుందామండి. మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, 4 స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, కొంచెం చెక్క, 9 లవంగాలు. అల్లం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశానండి. మిగతావి కూడా వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం మసాలాని. ఇదిగోండి ఇలా చేసుకోవాలి పేస్ట్ ని. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇట్లాగా ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లోకి తగినంత ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. ఇందులో వేసిన ఉప్పు పసుపు బాగా చికెన్ కి పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ని యాడ్ చేసేసుకుందాం. నేను మొత్తం వేయట్లేదండి, ఆ మసాలా పేస్ట్ నేను మ్యారినేషన్ కి ఉంచుకున్నాను కదా చికెన్, అందులోకి కూడా వేద్దామని ఒకేసారి మసాలా పేస్ట్ చేసేసుకున్నాను. సగం అందులోకి ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి బాగా. ఆ మసాలాకున్న పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మసాలా అడుగంటేస్తుంది. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే తగినంత కారం వేసుకోవాలండి. తర్వాత నేను కసూరి మెతి కూడా వేస్తున్నానండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేస్తే. బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది కూర. కారం కొంచెం వేగిన తర్వాత ఈ కూర ఉడకడానికి సరిపడని నీళ్లు పోసుకోవాలండి. కూర అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి చికెన్ ఉడికిందా లేదా అని. ఇంక ఇది ఫైనల్ గా ఉడికిపోయింది. ఈ చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే చేశాను. దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాము. గారెల కోసం సాయిగుళ్ళు 4 గంటలు నానబెట్టానండి. గ్రైండర్ వేసేటప్పుడే అందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసాను. ఇప్పుడు గారెలు వేసుకునేటప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు పోయకూడదండి, నీళ్లు పోస్తే ఇది బాగా లూజ్ అయిపోతుంది, గారెలు రావు. ఉప్పు సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు వేసుకోండి. గారెలు వేయడానికి కుదరదండి పిండి లూజ్ అయిపోతే, అందుకని గట్టిగానే రుబ్బుకోవాలి. ఇందులో నీళ్ళు అసలు పోయకూడదు. ఉప్పును ఉల్లిపాయలు వేసాం కదా, దాంతోనే కొంచెం నీరు అనేది వస్తుంది. ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని చేత్తోనే గారెల్లాగా షేప్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి వేసేసేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చేత్తో వేయడం ఈజీగానే ఉంటుంది. గారెలు వేసేటప్పుడు నూనె అనేది తక్కువ వేడిగా కాకుండా అలాగే ఎక్కువ వేడిగా కాకోకుండా చూసుకొని వేసుకోవాలండి. తక్కువ హీట్ మీద వేస్తే గారెలు నూనె పీల్చేస్తాయండి బాగా, అలా గట్టిగా అయిపోతాయి గారెలు. ఇలా వేసేసుకున్న గారెలు ఒక 80% వేగేదాకా వేయించుకోండి.
తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో వాయి వేస్తారు కదా, అది కూడా 80% వేగిన తర్వాత రెండింటిని కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి గారెలు. ఫస్ట్ సారి వేసిన గారెలు 80% వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు రెండోసారి వేసినవి కూడా 80% వేగిపోయిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి వేయించుకోవాలి. అప్పుడు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయండి. నేను చెప్పిన విధంగా గారెలు వేసుకుంటే మీకు చాలా టేస్టీగా వస్తాయండి గారెలు. ఒకసారి ట్రై చేసి చూడండి. బా చాలా బాగుంది బాబా. గారెలు క్రిస్పీగా ఉన్నాయి. కూర మాంసం కూర, మసాలాలు, కారం అంతా సరిపోయింది, బాగుంది.
ఇప్పటికైనా ఎవర్ గ్రీన్ డిష్ అండి ఇది. గారెలు, కోడి మాంసం. మా చిన్నప్పుడు మా అమ్మగారు గారెలు, కోడి మాంసం చేస్తే ఎక్కువ పెట్టుకొని తినేసేవాళ్ళు. ఇప్పటికీ అలాగే ఉంది. చాలా వండర్ఫుల్ డిష్ ఉంది. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది.